హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీడింగ్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రేమ కథను వివరించబోతున్నాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో ఒక చిన్న గ్రామంలో విశ్వేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య అనసూయ అతితీర్థ వ్రతధారిణి. వీరిద్దరి ప్రేమ చాలా అన్యోన్యంగా ఉండేది. వారు శివుని భక్తులు. నిత్యం శివారాధనతో రోజులు గడిపేవారు. వారికి ఒక శివుని ఆలయం ఉండేది. ఆ ఆలయానికి వచ్చిన సంపదతో అక్కడే ఉంటూ సుఖంగా జీవనాన్ని సాగించేవాళ్ళు. కొన్ని రోజులకి ఆ గ్రామంలో భారీగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షానికి గ్రామం సగం నీట మునిగిపోవటం జరిగింది. ఆ నీటిలో గ్రామంతో పాటు ఆలయం కూడా మునిగిపోయింది. ఆ తర్వాత వారి జీవనానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే ఒకరోజు విశ్వేశ్వరుడు తన సొంత గ్రామం నుండి పని కోసం ఉత్తరయాత్రకు బయలుదేరతాడు. పుణ్యక్షేత్రాల్లో వ్యవహరించి ధనాన్ని సంపాదించుకొని వస్తానని అనసూయకి మాట ఇస్తాడు. కానీ ఆ యాత్రలో విధివశాన అతను కొండ చర్యలో పడి మరణించటం జరిగింది. ఆ తర్వాత ఆ విషాద వార్తను విన్న అనసూయ గుండెలు బరువెక్కిపోయాయి. ఆమె ఆలయంలో ఉన్న శివుని పాదాల వద్దకు చేరి శివుని పాదాల చెంత మరణిస్తుంది. అప్పుడు శివుడు వారి ప్రేమను భక్తిని గుర్తించి వారిని మరొక జన్మలో కలిసేలా చేస్తాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక గ్రామంలో అంబిక అనే ఒక యువతి జన్మించింది. ఆమె హృదయంలో ఎప్పుడూ కూడా ఒక అస్పష్టమైన ఆలోచన ఉండేది. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా ఆమె ఎంతో బాధపడేది. ఎవరినో ఒకరిని తన గతంలో కోల్పోయినట్టు, అది ఎవరో స్పష్టంగా తెలిసేది కాదు. అంతేకాకుండా అంబికకి ప్రతిరోజు ఒక కల వచ్చేది. ఆ కలలో ఒక కొండ చర్య మరియు ఒక అందమైన యువకుడు ఆమెకి కనిపించేవాడు. ఇదే సమయంలో అరుణాచలానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో శంకరయ్య అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు నిరంతరం శివపూజ చేస్తూ జీవనాన్ని సాగించేవాడు. అతని కలలో ఒక అందమైన స్త్రీ ప్రతిసారి కనిపించేది. ఆ కలలో కనిపించే ఆమె నేత్రాలు మరియు స్వభావం, ఆమెను చూస్తూ ఉంటే అతీతమైన భావం అతనికి కలిగేది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులు కూడా అతను చెప్పటం జరిగింది. కొన్ని రోజుల తర్వాత పని కోసం అంబిక అరుణాచలం దగ్గరలో ఉన్న ఆ గ్రామానికి వస్తుంది. అనుకోకుండా అక్కడే ఉన్న శంకరయ్యను కలుస్తుంది. మొదటి చూపులోనే ఒక స్పర్శ, అస్పష్టమైన బంధం వారిద్దరి మధ్య ఏర్పడుతుంది. అయితే కొన్ని రోజులకి శివరాత్రి రోజున వారిద్దరూ పూజలో పాల్గొనగా కొంత సమయానికి వారికి గత జన్మ జ్ఞాపకాలు వస్తాయి. గత జన్మలో తాము భార్యాభర్తలమని, తమ అమర ప్రేమకు గుర్తుగానే శివుడు ఈ జన్మలో మళ్ళీ వాళ్ళిద్దరిని పుట్టించాడని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తారు. శివుడి యొక్క దివ్య కృప వలన గత జన్మ జ్ఞాపకాల వర్షం వాళ్ళ మనసుల్లో కురుస్తుంది. కొద్దిసేపటికే వారిద్దరూ తామును తాము గుర్తిస్తారు. ఇద్దరు కూడా కన్నీరు పెట్టుకుంటూ ఒకరిని ఒకరు హత్తుకుంటారు. తమ ప్రేమకు శివుడు వరమిచ్చినట్టు గుర్తు చేసుకుంటారు. తిరిగి కలవటం అనేది వారి ధర్మానికి, ప్రేమకు తగిన వరమని భావిస్తారు. ఆ తర్వాత వారిద్దరూ సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకుంటారు. వారి ప్రేమ, నిబద్ధత, భక్తి జన్మ జన్మలుగా కొనసాగుతుంది. అమరమైన ప్రేమ ఎప్పటికీ నిలిచుంటుందనే విధంగా సాక్షిగా ఈ జంట నిలబడుతుంది. అంతేకాకుండా ఆ భగవంతుడి దయ వలన ప్రేమ ఎప్పటికీ జయిస్తుందనే దానికి నిదర్శనమే ఈ కథ. మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది. మీ ప్రేమ చాలా గొప్పది. అందుకోసమే ప్రేమికులందరూ కూడా నిజంగా ఎవరినైనా మీరు ప్రేమిస్తే వారి చెయ్యిని ఎప్పటికీ వదలొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చింది కదా? మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన ప్రేమ కథ ఉంటే కామెంట్ చేయండి. ఆ కథను కూడా ఇలా వీడియో రూపంలో చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక మంచి ప్రేమ కథతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోస్ నోటిఫికేషన్ని పొందవచ్చు.